శత్రువును దెబ్బ కొట్టాలంటే ఆ శత్రువు ఎనిమిని మిత్రుడిగా మార్చుకోవాలి. ఇది ఓల్డ్ కాన్సెప్ట్. శత్రువును దెబ్బతీయాలంటే ఆ శత్రువు మిత్రుడితో స్నేహం చేయాలి. ఇది ఇండియా కొత్త రూల్. భారత్పై సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. భారత్ను దెబ్బతీసేందుకు అన్ని అవకాశాలను కూడా అమెరికా అధ్యక్షుడు వాడుకుంటున్నాడు. ట్రంప్ తిక్కకు సరైన మందు వేసేందుకు ప్రధాని మోడీ ప్లాన్స్ వేశారు. అమెరికా మిత్ర దేశాలతోనే ట్రంప్ను దెబ్బకొట్టే అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అందులో భాగంగా జోర్డాన్, ఇథియోపియా, ఓమన్ దేశాల్లో తాజాగా మోడీ పర్యటించారు. ఈ మూడు దేశాల్లో అమెరికాకు జోర్డాన్, ఓమన్ దేశాలు జిగిరి దోస్తులు. అందుకే మోడీ ఆ దేశాలపైనే కన్నేశారు. ట్రంప్ సుంకాలకు విరుగును సిద్ధం చేశారు. ఆయా దేశాలతో అసలు భారత్ చేసుకున్న ఒప్పందాలేంటి? ట్రంప్ సుంకాలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? మోడీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? వాచ్ ది స్టోరీ. ట్రంప్ తిక్కకు మోడీ వద్ద లెక్క ఉందా? అమెరికా జిగిరి దోస్తులపై మోడీ కన్నేశారా? మూడు దేశాలతో భారత్ చేసుకున్న డీల్స్ ఏంటి? అంతర్జాతీయంగా పరిణామాలు తీవ్ర అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరొక వైపు సంక్షోభాలతో ప్రపంచం అల్లాడుతోంది. అలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత మిత్రులు, శత్రువులు, భాగస్వామ్యాలన్న తేడా లేకుండా పన్నులతో విరుచుకుపడ్డాడు. ట్రంప్ సుంకాల దెబ్బకు చాలా దేశాలు విలువెలలాడాయి. ట్రంప్ సుంకాలను అత్యధికంగా ఎదుర్కొంటున్న ఏకైక దేశం భారతే. ఎందుకు ట్రంప్ భారత్ పైనే సుంకాలతో ఎక్కువ ఫోకస్ చేశాడు? సింపుల్ గా సమాధానం చెప్పాలంటే నోబెల్ ప్రైజ్. యుక్రెయిన్ యుద్ధం ఆపి నోబెల్ ప్రైజ్ కొట్టేయాలని ట్రంప్ ప్లాన్ వేశాడు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వడం లేదు. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను, ఆంక్షలను, బెదిరింపులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అస్సలు ఖాతరు చేయడం లేదు. ఒకవైపు చర్చలు జరుపుతున్నా యుక్రెయిన్ యుద్ధంలో మాత్రం మరింత దూకుడును రష్యా ప్రదర్శిస్తోంది. ఇదే ట్రంప్ కి మింగుడు పడడం లేదు. ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఆశలకు పుతిన్ గండి కొడుతున్నాడు. పుతిన్ ను ఆపాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఎవరు సలహా ఇచ్చారో కానీ అప్పటి నుంచి భారత్ ను టార్గెట్ చేశాడు. రష్యాకు భారత్ బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం ట్రంప్ కే కాదు, ప్రపంచం అంతటికీ తెలుసు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, యుద్ధం మొదలైన తర్వాత రష్యా క్రూడ్ ను భారత్ భారీగా కొనుగోలు చేస్తుంది. భారత్ కొంటున్న రష్యా క్రూడ్ ను ట్రంప్ టార్గెట్ చేశాడు. భారత్ ను దెబ్బతీస్తే యుద్ధంలో పుతిన్ దారికొస్తాడని ట్రంప్ అంచనా వేశాడు. ఈ క్రమంలో భారత్ పై ప్రతీకార సుంకాలను 25% విధించాడు. ఆ తర్వాత రష్యా చమురును కొంటున్నందుకు మరో 25% సుంకాలను విధించాడు. అంటే అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులపై మొత్తం 50% సుంకాలను ట్రంప్ విధించాడు. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగిపోతాయి. పుతిన్ దెబ్బతిని యుద్ధాన్ని ఆపిస్తాడని ట్రంప్ భావించాడు. కానీ ట్రంప్ కి అర్థం కాని విషయం ఏమిటంటే రష్యా, భారత్ రెండూ కూడా మొండిగట్టాలన్నదే. ట్రంప్ చర్యలకు పుతిన్, మోడీ చెక్ పెడుతున్నారు. డిసెంబర్లో భారత్లో పుతిన్ పర్యటించాడు. ట్రంప్ బెదిరింపులకు తగ్గేదే లేదని మోడీ, పుతిన్ రుజువు చేశారు. అయితే మరోవైపు అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలు జరుపుతూనే ఉంది. సుంకాలను సడలించే దిశగా ట్రంప్ ఏమాత్రం యత్నించడం లేదు. వాణిజ్య చర్చలను మరింత ఆలస్యం చేస్తున్నాడు. అంటే రష్యా పేరుతో భారత్ ను దెబ్బతీసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడి చర్యలతో క్రమంగా భారత్లో సహనం నశిస్తోంది. అయితే ఇక్కడ ట్రంప్తో వ్యవహారం తేలేలా లేదని ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టత వచ్చింది. అమెరికా సుంకాలు తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అందుకే ట్రంప్ తిక్కను సరిచేసే లెక్కలను మోడీ వేస్తున్నారు. అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉండే జిగిరి దోస్తులపై మోడీ కన్నేశారు. శత్రువుకు మిత్రుడంటారు. నిజానికి ఇది పాత నానుడి. ఇప్పుడు మోడీ కొత్త నానుడికి తెరలేపారు. శత్రువు మిత్రుడితో స్నేహం చేసి శత్రువు వ్యూహాలను, అంచనాలను దెబ్బకొట్టేందుకు భారత ప్రధాని యత్నిస్తున్నారు. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలనే మోడీ టార్గెట్ చేస్తున్నారు. ట్రంప్ సుంకాలను చిత్తు చేసేందుకు అమెరికా మిత్రులనే అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా అగ్రదేశానికి జిగిరి దోస్తులైన దేశాలను తమ వైపు తిప్పుకునేలా మోడీ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఆయా దేశాలను ట్రంప్ కి శత్రువుగా మార్చడం లేదు. సుంకాలు విధించి భారత్ ఎగుమతులు అమెరికాకు రాకుండా ట్రంప్ అడ్డుకుంటున్నారు.
ఇప్పుడు అవే భారత ఎగుమతులను అమెరికా జిగరి దోస్తులకు విక్రయించేందుకు మోడీ ఎత్తుగడలు వేశారు. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికాకు సన్నిహితంగా ఉండే దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఎలాంటి సుంకాలు లేకుండా భారత ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేయడమే. ఇప్పుడు కొత్తగా జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో తాజాగా ప్రధాని పర్యటించారు. ఇందులో జోర్డాన్, ఒమన్ దేశాలు అమెరికాకు జాన్ జిగరీలు. ఈ రెండు దేశాలతో పాటు ఇథియోపియాతో వాణిజ్య ఒప్పందాలు, కల్చరల్ బంధాలను మరింత స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు మోడీ ఆ 3 దేశాల్లో పర్యటించారు. జోర్డాన్ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఈ దేశంలో అమెరికా సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ దేశం రక్షణ నుంచి వాణిజ్యం కొరకు అన్నింటికీ అమెరికాపైనే ఆధారపడుతుంది. సో డిసెంబర్ 14న మోడీ ముందుగా జోర్డాన్లో అడుగుపెట్టారు. ప్రధానంగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలపైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం జోర్డాన్, ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యం $230 కోట్ల. 5 ఒప్పందాలను ప్రధాని మోడీ చేసుకున్నారు. అందులో భాగంగా 2 దేశాల వాణిజ్యాన్ని 2030 నాటికి $500 కోట్ల చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అక్కడి నుంచి బయలుదేరి డిసెంబర్ 16న ఇథియోపియాకి మోడీ చేరుకున్నారు. ఇది అమెరికా మిత్రదేశమే అయినా అంత సన్నిహితంగా ఉండడం లేదు. ఆ దేశంలో ఇప్పటికే భారీగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఇథియోపియాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. తూర్పు ఆఫ్రికా దేశంలో భారతీయ కంపెనీలు $500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశానికి రాయితీలతో కూడిన $100 కోట్ల రుణాలను భారత్ అందించింది. ఈ నిధులను రైల్వేలు, విద్యుత్, ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల్లో వెచ్చించనున్నారు. ఇథియోపియాకు జీవనాడిలా మారిన వ్యవసాయానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు మోడీ ముందుకొచ్చారు. మోడీ పర్యటనలో చివరగా డిసెంబర్ 17న ఓమన్కు చేరుకున్నారు. అమెరికాకు మిడిల్ ఈస్టులో అత్యంత కీలకమైన దేశం ఓమన్. ఈ దేశంలో 3 ఎయిర్ బేస్లు, 2 నేవీ స్థావరాలు ఉన్నాయి. ఓమన్కు వాహనాలను, విమానాలను, యంత్రాలను అమెరికా ఎగుమతి చేస్తుంది. ఈ 2 దేశాల మధ్య సంబంధాలు 200 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. అయితే ఈ దేశంతో భారత్ అత్యంత కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని సిఈపిఏ లేదా సెపా అంటారు. సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ ఒప్పందాన్ని ప్రధాని మోడీ, ఓమన్ సుల్తాన్ హేతమ్ సమక్షంలో సెపా ఒప్పందంపై 2 దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ వస్తువులపై ఎలాంటి సుంకాలు వేయకుండా దిగుమతి చేసుకుంటుంది. దీనికి ప్రతిగా ఓమన్ దిగుమతులపై 95% సుంకాలను భారత్ ఎత్తేసింది. నిజానికి ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య బంధం కొనసాగుతుంది. ఓమన్కు ప్రస్తుతం భారత్ చేస్తున్న ఎగుమతుల విలువ $406 కోట్ల. ఓమన్ నుంచి భారత్ చేసుకుంటున్న దిగుమతుల విలువ $650 కోట్ల. సో 2 దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $1000 కోట్ల. అయితే 2 దేశాల మధ్య వాణిజ్య లోటు నెలకొంది. తాజా సెపా ఒప్పందంతో వాణిజ్య లోటు తీరుతుంది. ప్లస్ ఓమన్కు భారత్ ఎగుమతులు ఊపందుకుంటాయి. ట్రంప్ సుంకాలతో టార్గెట్ చేసిన భారత ఎగుమతులను ప్రత్యామ్నాయ దేశాలకు భారత్ మళ్లిస్తుంది. అందులో భాగంగా భారత్కు అత్యంత చేరువలో ఉన్న దేశం ఓమన్. ఇది అత్యంత కీలకంగా మారనుంది. 2 దేశాల మధ్య సేవల రంగాన్ని కూడా ఈ బిజినెస్ డీల్ కవర్ చేస్తుంది. ట్రంప్ సుంకాలతో సవాళ్లను ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారులకు ఓమన్తో చేసుకున్న సెపా ఒప్పందం ఊరట కల్పించనుంది. భారతీయ ఎగుమతులకు అమెరికాకు ఓమన్ ప్రత్యామ్నాయంగా మారనుంది. భారత్కు ఓమన్ కీలకమైన గల్ఫ్ మార్కెట్గా కానుంది. అంతేకాదు ఓమన్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. భారత వాణిజ్యానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఓమన్ తెరిచిస్తుంది. నిజానికి ఓమన్కు అమెరికాతో కూడా ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరింది. ఇక్కడి నుంచి అమెరికాకు భారతీయ ఎగుమతులను తరలించేందుకు అవకాశం లభిస్తోంది. అంటే భారతీయ వస్తువులకు ఎలాంటి సుంకాలు ఉండవన్నమాట. ట్రంప్ సుంకాలను దెబ్బకొట్టేందుకు భారత ప్రధాని కొత్త ఎత్తులను వేస్తున్నారు. అయితే ఇవి ఇప్పటికిప్పుడు ఫలితాలను ఇవ్వవు. కొన్ని నెలల్లో మాత్రం పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.